రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ విద్యార్థి విభాగం ధర్నాతో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు వర్సిటీకి వైసీపీ విద్యార్థి విభాగం నేతలు ర్యాలీగా బయలుదేరారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక అంతేకాకుండా విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి సర్కార్ ఏదైతే నడుస్తుందో ఈ కూటమి సర్కార్ పెద్దలు ఈ విద్యార్థులకు యువతకు పెద్దపీట వేస్తాం, మమ్మల్ని ఓటేసి గద్దెనెక్కించమని చెప్పారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 17 వైద్య కళాశాలను తీసుకొస్తే ఈ వైద్య కళాశాలలో పేద విద్యార్థులు చదివితే పేద విద్యార్థులంతా ధనికులు అవుతారు. ఈ యొక్క కూటమి సర్కార్ పనిచేటువంటి కుట్రలో భాగంగా ఈ యొక్క 17 మెడికల్ కళాశాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవాళ నడుస్తుంది. ఈ యొక్క కూటమి పెద్దలను హెచ్చరిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, ఇప్పుడే స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి స్థాయిలో ఈ యొక్క కూటమి సర్కార్ మెడలు వంచుతాం. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ విద్యార్థి విభాగ ధర్నాతో పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు వర్సిటీకి వైసీపీ విద్యార్థి విభాగం నేతలు ర్యాలీగా బయలుదేరి అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నా మొత్తంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంతి? వంశీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఏదైతే ధర్నాకి వెళ్ళిందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన, విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలంటూ గత 3 రోజుల నుంచి కూడా ఈ ధర్నాలు చేపడుతూ ఉన్నారు. దానికి మద్దతుగా వైసీపీ విద్యార్థి విభాగం రోజు ధర్నా చేస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీకి ర్యాలీగా బయలుదేరినటువంటి వైసీపీ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేయడంతో పాటు విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. దీనికి వైసీపీ కూడా మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు వైసీపీ నాయకుల్ని అడ్డుకోవడము, అలాగే అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా వారిని అక్కడ వరకు వెళ్లి ధర్నా చేసే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అయితే భారీగా మోహరించడంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే విద్యార్థులు సైతం వెనక్కి తగ్గేది లేదు అంటూ అటు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో పాటు విదేశీ వైద్య విద్యార్థులు కూడా అక్కడికి భారీగా చేరుకుండడంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు వెనక్కి తిరిగి పంపించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇంత దూరం వచ్చి 13 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ కాలేజీలు